ప్రస్తుతానికి టీఆర్ఎస్ ప్రభుత్వం మహిళలకు ఎలాంటి రక్షణ కల్పించింది, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలాంటి రక్షణ మహిళలకు కల్పిస్తుందో ఆ మేడం గారితో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్కారం. మేడం నమస్తే. మేడం మీరు మహిళా అధ్యక్షురాలుగా టీఆర్ఎస్ పార్టీ మహిళా అధ్యక్షురాలుగా పదవి కొనసాగిస్తున్నారు. మేడం ఎలాంటి మహిళలకు ఎలాంటి రక్షణ కల్పిస్తుంది? ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా అక్కడో ఇక్కడ రోజు ఒకటి ఇంటనే ఉంటున్నాం మేడం, మహిళలపై జరుగుతున్న అత్యాచారాలపైన కానీ వీటి నిర్మూలన కోసం మీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టింది? ఈ గవర్నమెంట్ ఎలాంటి చర్యలు చేపడితే బాగుంటుంది మేడం? మీ తెలుగు ఛానల్ వారికి నమస్కారములు. ఇంతకుముందుకైతే మహిళల పట్ల టీఆర్ఎస్ నుంచి మన కేసీఆర్ ఉద్యమకాలం నాటి నుంచి మహిళలకు రక్షణగా నిలిచిందో, ఆ తర్వాత మన పార్టీ ఫామ్ అయినట్టు నుండి అంటే 2014లో తెలంగాణ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత మహిళలకు ముఖ్యంగా షీటీము పెట్టి ఎక్కడ ఏం జరగకుండా నివారణ కల్పించే ప్రోగ్రాం చేసిండు. అట్లా ఇక ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం అయితే ఎక్కడికక్కడ పట్టించుకునేది ఏం లేదు. ప్రతినిత్యం కేసీఆర్ మీద అపనిందలు వేయడమే తప్ప రేవంత్ రెడ్డికి ఇంకా ఏం చేతగాలని తేలిపోయింది. ఇక 6 ప్రోగ్రాంలు పెట్టి 6 కార్యక్రమాలు ఇస్తామని ఏది ఇవ్వకుండా ముందుగా మహిళలకు 2500 ఇస్తామంటే ఆశలు పడి ఓట్లు వేసారు. ముఖ్యంగా ఏది ముసలిళ్ళకైతే 4000 పెంచిండు, అది ఇవ్వలేదు. ఇంకా రేషన్ కార్డులు అన్నీ ఇస్తా, ఇది ఇస్తా, అది ఇస్తా అన్నాడు, కానీ ఏది ఆయన నుంచి కానీ ఇప్పుడైతే అది మహిళల పట్లనైతే ఏం లేదు. బస్ అని పెట్టిండు, ఇక దాన్ని చిక్కలు పట్టుకొని ఆడలు తనుకుండు తప్ప ఇంకోటి లేదు. ఓకే మేడం, మీరు ఒక మహిళ, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు పైన మీరు ఎన్నిసార్లు ప్రయాణించారు మేడం? ఎలా ఉంది అసలు? అద్భుతమైన పథకం అంటున్నారు మహిళలు కూడా, కొంతమంది దీన్ని తీసేయాలంటున్నారు మేడం. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? మేమైతే తీసేయాలని అంటున్నాం. ఎందుకనంటే అక్కడ ఆర్టీసీలో లో బడ్జెటే ఉంది. ఇప్పుడు వాళ్ళ జీతాలు వెళ్ళేటందుకు లేదు, వీలు లేదు. ఇక మహిళలు అంటే ఎవరికి గవర్నమెంట్ ఉద్యోగస్తులు అయితే రోజువారీగా పోతాండ్రు వస్తాండ్రు. మాలాంటి సామాన్యులకు ఎవరు పోతారు? రోజు తిరగడం లేదుగా. నెలన 4 మాటలా పోతామా మనం? చుట్టాల మార్గం పోతే ఎప్పుడు 6 నెలలకు ఒకసారి పోతాం. పోయేటోళ్ళకి ఎంత అది చేస్తుంది? ఓ 100 రూపాయల 200. హైదరాబాద్ పోతే 200 ఛార్జీ. ఆ ఛార్జీ కోసం ఇవాళ ఎంతమందిని బలి చేస్తున్నారు? ఒకరు అసలు సీటు కూడా దొరకలేదు. పురుషులకు మొగళ్ళకు పైసలు ఇచ్చి కూర్చున్నామన్నా సీట్ దొరకలేదు బస్సులలో. లేడీస్కి అయితే ఇక కొట్టుకుండే తప్ప ఇంకేం లేదు. మరి ఈ ఫ్రీ పెట్టినోడు బస్సులు పెంచాలి కదా, రాను ఆ బస్సులు పెంచలేదు. మరి ఏడికెళ్ళి ఉంటుంది బడ్జెట్? ఇదైతే కరెక్ట్ కాదు, మాకు తెలిసి అయితే కరెక్ట్ కాదు. ఈ ప్రాసెస్లో ఇంకోను రైతు బంధు ఇస్తాను, రైతు బంధు అవే డబ్బులు రైతులు బాగుపడతారు కదా. రైతే రాజు అంటారు. మరి కేసీఆర్ ప్రభుత్వంలో రైతును రాజ్యం చేసిండు. రైతు ఏ ఇంటికి అప్పు పోకుండా, ఏ సౌకర్య ఇంటికి అప్పు పోకుండా, ఏ ఫైనాన్స్కి అప్పు పోకుండా చేసిండు. మరి మీరెందుకు చేస్తలేరు? ఇవాళ అన్నమో రామచంద్ర అని రైతులు ఎందుకు అల్లాడుతుండ్రు? ఎందుకు నిన్ను తిడుతుండ్రు? చెప్పండి. రైతు ధర్నాలు ఎందుకు అవుతున్నాయి? ఇప్పుడు మా కేటీఆర్ నిన్ననే కదా కొడంగల్లో రైతు ధర్నా పెట్టిండు, మొన్న నల్గొండలో పెట్టిండు. అంతమంది రైతులు ఎందుకు వస్తుండ్రు? రైతులకు ఏది నువ్వు చేసేది? ఓకే మేడం, ఇక్కడ పల్లా రాజశేఖర రెడ్డి గారు ఎమ్మెల్యే కొనసాగిస్తున్నారు మేడం. ఎలాంటి అభివృద్ధి చేస్తున్నారు? ఇది మొత్తం కూడా ఒక గడ్డ ఏరియా, ఇక్కడ నీళ్లు రావడానికి కూడా చాలా ఇబ్బంది ఉంటాయి. కొండపోశమ్మ సాగర్ కానీ, ఇక్కడ మల్లన్న సాగర్ కానీ, ఆ నీళ్లు మీకు ఎంత మేరకు రైతులకు లబ్ధి చేకూరుతుంది మేడం? చేకూరుతుంది. ఎందుకంటే ఇది ఎత్తైన ప్రాంతం కనుకనే కేసీఆర్ హయాంలోనే కాళేశ్వరం కట్టిన తర్వాత కూడా ఇంకా అంతటికి నీళ్లు రావాలంటే ఇటు కొండపోచమ్మ కావచ్చు, గంధమల్ల కావచ్చు, మల్లన్న సాగర్ కావచ్చు, అన్నీ రెడీ చేసినాక ఇప్పుడు ఏమంటారు దాన్ని, అంతా రెడీ చేసినాక వచ్చి అది చేసినట్టు ఇప్పుడు కేసీఆర్ను బదనాం చేయడానికి కూడా కాళేశ్వరంలో నీళ్లున్నా నింపుతలేరు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. కాళేశ్వరం ఫస్ట్ రాగానే కూలిపోతుంది అన్నాడు. మరి అందులో ఇప్పుడు అన్ని టీఎంసీలో నీళ్ళు ఎట్లా నిల్వకైంది? ఇప్పుడు ఆ నీళ్ళ ద్వారానే మొన్న పల్లా రాజేశ్వర రెడ్డి గారు ధర్నా చేసినాం కదా. మేము జనగామలో కూడా ధర్నా చేసినాం, మాకు నిధులు కావాలని ధర్నా చేస్తే కూడా 2 నెలలు వచ్చినాయి. ఎక్కడికి వచ్చినాయి? కాళేశ్వరం కుంగిపోతుందనే కదా రాగానే ఒక పాట పెట్టుకున్నాడు. వస్తున్నాయి కదా, ఇప్పుడు కూడా వస్తున్నాయి. ఇక ఇక్కడ వచ్చినాయి కాబట్టి ఇప్పుడు అక్కడ మాకు గంధమల ఇంకా తపస్సులకు రాకుండా కూడా గంధమల సైడ్ నుంచి అక్కడ కొలంపాక ఆలేరు మండలం బీర్రైలే తీసుకుపోతుంది. అక్కడ ఎమ్మెల్యే సరే వాళ్ళైనా మా రైతులే అనుకుందాం, ఎటు పోయినా నీళ్ళే పోతున్నాయి. కానీ నీళ్ళే లేనిది ఎట్లా వస్తున్నాయి?
కాళేశ్వరం ద్వారానే కదా. మరి ఇక బదనాం చేయడం ఎందుకు నీకు చేత కాక? ఓకే మేడం, పల్లా రాజేశ్వర రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపు కోసం మీరు చేసిన కృషి ఏ విధంగా ఉంది మేడం? చాలా చేసినాం. పల్లా రాజేశ్వర రెడ్డి అనేటోళ్ళు అనే సారు మాకు మాత్రమే తెలుసు. లీడర్షిప్ చేసిన వాళ్ళకే దాదాపుగా మండలానికి ఒక 10 మంది 20 మందికే తెలుసు. అప్పటికి ఏంటంటే ఆయన ఎమ్మెల్సీగా ఉన్నాడు, రైతు బంధు అధ్యక్షుడిగా ఉన్నాడు, అప్పటికి తెలుసు. కానీ తర్వాత మాత్రం జనంలోకి వెళ్తే మాత్రం తెలియదు కదా. ఆయన ఇక్కడికి టికెట్ తీసుకొని వచ్చిన తర్వాతనే తెలిసింది. శ్రమపడ్డాం, పార్టీ మాకు గెలవాలి, కేసీఆర్ పంపించిన దూత ఎవరైతే ఏమున్నది క్యాండిడేట్నో చూసి మేము ఓటేయాలి, అంతేగాని మాకు వేరే కాదు కదా. మాకు ఛాయశక్తులా కృషి చేసినాం, గెలిపించుకున్న తర్వాత కూడా ఆయన ఏవైతే హామీలు ఇచ్చిండో అందులో భాగంగా ఒకటి హాస్పిటల్, నీలిమ హాస్పిటల్ అని అనునిత్యం మా 4 మండలాలకు డబ్బులు లేకుండా ఫ్రీగానే చూస్తాడు. ఆధార్ కార్డు పట్టుకొని పోతే కదా అక్కడ ఎలాంటి జబ్బు అయినా సరే ఫ్రీగా చూస్తుండు. దాని మీద సార్కు మంచి పేరున్నది. ఇంకా నిన్న మొన్ననే వచ్చి సంవత్సరం దాటింది కదా. ఆ తర్వాత నిధులు వస్తే కూడా ఇప్పుడు గ్రామానికి ఒక 10 లక్షలు, అందులో సీసీ రోడ్లు, కాలువలు, మురికి కాలువలు అవి కూడా ఫండ్స్ పెట్టిండు. ఇక ఎలక్షన్ కోడ్ కాబట్టి ఇప్పుడు తర్వాత చేస్తామని అనుకుంటున్నాం. అది కూడా ఓకే మేడం, కేసీఆర్ అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అద్భుతమైన పథకాలు మేడం, చెప్పుకోలేని పథకాలు తీసుకొచ్చిండు. రైతు బంధు, రైతు బీమా, ఇలా చెప్పుకోవడం చాలా ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఓడిపోవడానికి గల ప్రధాన రీజన్ ఏంటి? ఓడిపోవడానికంటే సారు చేస్తా అన్నాడు, చేసిండు. చెయ్యని కూడా రైతు బంధు లాంటి మాట ఇవ్వలే. అప్పుడు ఎలక్షన్ల ముందు ఎప్పుడు నేను రైతు బంధు చేస్తా, ఇది చేస్తా అని మాట ఇవ్వలేదు. కొన్ని మాత్రమే చేసిండు, అంతకంటే మించి చేసిండు. రైతు బంధు ఇచ్చిండు, కేసీఆర్ కిట్ ఇచ్చిండు. చనిపోగానే దినాలెళ్ళక ముందుకే ఒక మనిషి చనిపోయినట్టయితే అది ఏ రకంగానైనా కానీ దినాలెళ్ళక ముందుకే 5 లక్షల రూపాయలు ఇచ్చిండు. ఆ రైతు బంధు, రైతు బీమా, అది రైతు బీమా కింద 5 లక్షలు ఇచ్చిండు. అవి ఎంత సహాయపడుతున్నాయి ఒక కుటుంబంలో. అట్లా అది భూమి ఉన్న వాళ్ళకు 5 గుంటలు కావచ్చు, ఎకరం కావచ్చు, ఎకరం కావచ్చు, అట్లా భూమి ఉన్న వాళ్ళకు ఇచ్చిండు. అట్లాంటి సంక్షేమ పథకాలు చాలా చేసిండు కేసీఆర్ గారు. వీళ్ళు ఏంటంటే డబ్బా కొట్టుకొని నేను 7,500 ఇస్తా, రైతు బంధు నేను 7,500 ఇస్తా, ఈ బస్సు ఫ్రీ ఇస్తా, మహిళలకు 2,500 ఇస్తా, ముసలోళ్ళ పింఛన్ 2,000 కాదు నేను 4,000 ఇస్తా, అన్ని అబద్ధాలు ఆడిండు కదా. అబద్ధాలకు మోసపోయినాం, ఓటేసారు. ఇప్పుడు అదే అర్థమవుతుంది కదా జనాలల్లో, మేము మోసపోయినాం, ఓటేసుకున్నాం, మా శిక్ష మేమే అనుభవిస్తున్నాం అనేది చాలామంది నిన్న లైవ్ చూస్తున్నాం కదా. ఇప్పుడు ఏది కొడంగల్లా లగచల్ల, దాంట్లో ఎంతమంది పేదోళ్ళు ఇవాళ కేటీఆర్ ముందుకు వచ్చి గోడు వెళ్ళి పుచ్చుకుంటారు. అదే కదా. ఓకే మేడం, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విద్యా వైద్యం ఈ మారుమూల గ్రామాలకు ఏ విధంగా అందింది? ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏ విధంగా అందిస్తుంది మేడం? ఇప్పుడు ఇంకా మారుమూల ప్రాంతం అనేది లేదు. అంబులెన్స్లు అప్పుడు ఇంకా అదేది మన రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడన్నా 104, 108 అంబులెన్స్లు వచ్చేది. ఇప్పుడు అవి కూడా బంద్ అయినాయి మన రేవంత్ రెడ్డి వచ్చినాక. మరి ఆ ఫండ్స్ ఎటు పోతుంది, వాళ్ళకి ఎటు పోతుంది? ఇప్పుడు ఆశా వర్కర్లకు, ఏఎన్ఎంలకు జీతాలు పెంచలేదు. వాళ్ళకు కూడా ఇప్పుడు ధర్నా చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. మొన్న లాస్ట్ పోలీసుల కడికలు కొట్టుడు కడికే వచ్చింది కదా, చూస్తుండగా మీరు సిటీలో అరెస్ట్ చేసిరుగా. మరి వాళ్ళని కూడా ఎక్కడోళ్ళని అక్కడనే అది చేస్తాను, వాళ్ళకు కూడా జీతాలు వేస్తాను పెంచకనే. ఇప్పుడు అంబులెన్స్లు కూడా లేవు, ఏ ఫెసిలిటీ లేదు. మా జిల్లా వరకు అయితే ఏ ఆపద వచ్చినా, ఏ సంపద వచ్చినా అన్నట్టు ఇంత చిన్న విషయమైనా నీలిమ హాస్పిటల్ మా సారు ఫ్రీగా ఇచ్చిండు. ఒక్కొక్క గ్రామం నుంచి ఇప్పటికీ 300-400 మంది ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. లక్షలు భరించుకుంటున్నారు. సార్ మాట అన్న గెలుపు కోసం అప్పుడు మాట అన్నాడు. మాట అన్నందుకు 5 సంవత్సరాలు చూస్తుండు. హాస్పిటల్ విషయంలో సార్ వెనక ఓడి ముచ్చటే లేదు, జనాలకు అందరికీ మేలు చేస్తుంది. ఓకే మేడం, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా 6 గ్యారెంటీలు ప్రవేశపెట్టింది, అవి కూడా చాలా బాగున్నాయి అంటున్నారు మేడం. మీరు వాటిని ఎందుకు విస్మరించట్లేదు? కాంగ్రెస్ ప్రభుత్వం అన్నది తప్ప ఇచ్చింది లేదు కదా. ఏ రైతులు అన్నాడు రైతు బంధు వచ్చిందా? ఏ మహిళలు అన్నాడు 2,500 వచ్చిందా? ఏ కేసీఆర్ కిట్ ఇచ్చిండు? అప్పుడు డెలివరీ కోసం కేసీఆర్ కిట్ ఇచ్చిండు, ఆహారం ఇచ్చిండు, మంచి ఫుడ్ ఇచ్చిండు. మరి ఇప్పుడు ఏది? నువ్వు ఏ మాట నిలబెట్టుకుంటలేవు కదా. ఏమున్నా నీ రాహుల్ గాంధీకి మూలలు పంపడము, నీకు వెనకేసుకోవడం తప్ప ఇంకోటి ఉందా?
ఏం లేదు. జనాలు వేసింది ఏముంది, ఏం చేస్తలేవు కదా. ఎందుకు నేను కేసీఆర్ దాంట్లో నువ్వు చారణ చేస్తలేవు. అందుకే ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ వస్తేనే మేము బాగుపడతామనే దాంట్లో ఉన్నారు జనం. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చేసిన అప్పులే తీరుతున్నామని అంటున్నారు కదా మేడం ఇప్పుడున్న గవర్నమెంట్. మరి మీరు అధిక అప్పులు చేసారు కాబట్టి గవర్నమెంట్ తీరుకుంటూ వస్తుంది, కొంచెం టైం పడుతుంది అంటుంది. దీన్ని మరి మనం అర్థం చేసుకోవచ్చు కదా మేడం. ఇవాళ 10 సంవత్సరాలు 9 సంవత్సరాల చిల్లర్లో చేసిన గంతే లక్షలు అప్పు అయింది. ఇవాళ రేవంత్ రెడ్డి మరి ఒక్క సంవత్సరంలో అన్ని లక్షలు అప్పు చేసిండు. ఏడరా వేసిండు, ఏ కాళేశ్వరం కట్టిండు, ఏ నదులు ఇంకేం పని చేసిండు, ఏమైనా కట్టిండా? ఇప్పుడు అదే కేసీఆర్ సెక్రటరీ కట్టిండు, అంబేద్కర్ విగ్రహం పెట్టిండు, ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజ్ ఇచ్చిండు, ప్రతి జిల్లాకు కలెక్టరేట్ భవనం కట్టిండు, ప్రతిదీ చేసిండు. మరి ఇప్పుడు నువ్వు చేసింది ఏమున్నది? ఇప్పుడు ఆయనే 10 ఏళ్లలో చేసిన అప్పు గంతే ఉంటే ఒక్క సంవత్సరంలో అంతకు ఎక్కువ అయింది, మరి మితిమీరిపోయింది. మరి ఏం చేసినావా నేను తప్పయింది? కింది స్థాయిలో గేడ చేరుతుంది, నువ్వు చేసేది కూడా ఏం చేరుతుందా చెప్పు. చేరితే ఇప్పుడు నీకు తగిన బుద్ధి చెప్తారు కదా. ఇప్పుడు వచ్చే ఎన్నికలలో స్థానిక సంస్థలలో నీకు ఇంట్లో కూర్చోండబెట్టే కార్యక్రమమే చేస్తారు. ఓకే మేడం, మీరు కూడా ఒక మహిళ, శ్రీకాంతాచారి తొలి అమరుడు వాళ్ళ తల్లి అయిన శంకరమ్మ గారికి మీ ప్రభుత్వంలో ఎలాంటి న్యాయం జరగలేదని చెప్పేసి అప్పుడు ఉద్యమాలు కూడా జరిగినాయి మేడం. ఇప్పుడైనా ఆమెకు ఈ గవర్నమెంట్ గుర్తించి ఏమన్నా పదవులు ఇచ్చే ఆలోచన చేస్తే మీరు ఎలా ఫీల్ అవుతారు? నేను ఒక మహిళగా చాలా చక్కగానే ఫీల్ అవుతుంది. ఎందుకంటే మహిళలను ఎప్పుడు దూరం చేయలేదు కేసీఆర్ గారు. కొన్ని వ్యక్తిగత కారణాలు, వాళ్ళ చుట్టూ వీళ్ళ చుట్టూ మాటలను బట్టి మహిళలు కొంతమంది దూరం కావచ్చు, కానీ ఆమెకు న్యాయం చేసిండ్రు. అప్పటికే కొన్ని డబ్బు కావచ్చు, మనీ రూపకంగా కావచ్చు, అట్లా ఇట్లా చేసిండ్రు, చేయలేదని కాదు. మొన్న పివి నరసింహారావు కూతురికి ఎందుకు ఎంఎస్ ఇచ్చింది? ఆమె మన పార్టీలో పనిచేసింది అంతకుముందు. పివి నరసింహారావు మనకు కరీంనగర్ జిల్లా వాసి కనుక తెలంగాణ నుంచి ఢిల్లీ వరకు ఆయన ప్రధానమంత్రి చేసిండు. ఆయన బిడ్డకి ఎందుకు ఇచ్చిండు? అట్లాంటివి ఇంకెన్నో ఉన్నాయి. ఇప్పుడు మన సాయి చంద్ర చనిపోయిండు, భార్యకి ఇవ్వలేదా పదవి, ఇవ్వలేదు వెంబడి. మరి అట్లాంటివి మస్తుగా ఉన్నాయి. ఇక ఎదుటోళ్ళు ఏంటంటే ఏదైనా చేయడానికి ఏదైనా మాట్లాడతారు, మస్తుగా మాట్లాడతారు, కానీ అవన్నీ పట్టించుకోవడం కాదు కదా. ఓకే మేడం, బీసీ వర్గీకరణ ఉద్యమం చేస్తుంది మేడం. బీసీ వర్గీకరణకు బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇస్తుందంటారా? ఇస్తుంది కదా, ఇప్పుడు మద్దతు ఇస్తుంది కదా. 42% ఆయన ఇస్తా అంటుండే, కానీ ఏది ఇచ్చింది లేదు, ఇంకా సచ్చింది లేదు అనుడు వరకే. కానీ ఇప్పుడు మొన్ననే కదా తీర్మానం మళ్ళీ మాట్లాడిండు, ఏమని కేసీఆర్ చేసిన అదే కరెక్ట్ అయ్యింది, మరి రేవంత్ రెడ్డి చేసింది అంత తప్పులు తడకని ఆయనే ఒప్పుకున్నాడు కదా. ఇంకా మేము అలా చెప్పాల్సిందే ఉంటుంది. అంటే తీన్మార్ మల్లన్న కొంచెం లాంగ్వేజ్ మార్చి మాట్లాడిందని చెప్పేసి ఒక రెడ్డిలు కూడా వాళ్ళు ఉద్యమాలు చేస్తున్నారు. తీన్మార్ మల్లన్న మాట్లాడిన దాంట్లో వాస్తవాలు ఉన్నాయంటారా? ఉన్నాయి కదా. రెడ్డిలు ఎందుకు ఏకమైంది? అది కులంను బట్టి కాదు కదా మాట్లాడేది, వ్యక్తిగతంగా ఏదైనా ఉంటే పార్టీలలో ఏదైనా ఉంటే మాట్లాడుకోవాలి తప్ప రెడ్డి కులం అనేది అని అదని. ఇప్పుడు రెడ్డి వాళ్ళు బీసీ కులాన్ని ఏమన్నా దూషిస్తుంటారు, అది కులంలో దూషించొద్దు కదా. ఇప్పుడు కేసీఆర్ ఎస్సీ ఎస్టీ లంబాడి వాళ్ళను అందరికీ గ్రామ పంచాయతీ చేసిండు, లంబాడి వాళ్ళు దూరంగా ఉంటుంటారని అన్ని రకాల సపోర్ట్ ఇచ్చిండు. మరి అట్లాంటప్పుడు రెడ్డికి అది కామన్గా జరుగుతూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి, కానీ ఇక మనం అంతగా. ఓకే మేడం, ఈ గ్రామ పంచాయతీలు చేసిన తర్వాత, నూతన గ్రామ పంచాయతీ చేసిన తర్వాత ఎక్కడ డెవలప్ కాలేదంటున్నారు మేడం ఇప్పుడున్న అధికార పార్టీ వాళ్ళు. నిజంగా ఎక్కడ డెవలప్మెంట్ కాలేదా మేడం కొత్త గ్రామ పంచాయతీ చేసిన తర్వాత? ఎందుకు కాలేదు? గ్రామ పంచాయతీలు ఇచ్చిండు, 10 లక్షల రూపాయలు ఇస్తా అన్నాడు. కొన్ని గ్రామ పంచాయతీలలో ఇచ్చిండు, కొన్నిట్లలో ఇవ్వకపోవచ్చు. 100% ఎవరు చేస్తామని గొప్ప కాదు అక్కడ. ఎందుకు ఇవ్వలేదు? మరి అంతకుముందుకు కాంగ్రెస్ ప్రభుత్వమే కదా ఏం చేసింది? మరి గ్రామాలల్లో అన్ని కాంగ్రెస్ ప్రభుత్వం 40 సంవత్సరాల నుంచి పరిపాలించింది కదా, అప్పుడేం చేసింది? చేసినాక కేసీఆర్ ఇంకా చేయాల్సినవి ఏముంటాయి? అట్లా కేసీఆర్ అన్నీ చేయలేడు కదా. టైం ఇంకా ఒకసారి గెలిచి ఉంటే ఇంకా కొన్ని ఏమైనా ఉంటే చేసేటోడు, కానీ ఇట్లా మిస్టేక్ జరిగింది కాబట్టి దాన్ని ఏం చేయలేము. మళ్ళీ వస్తాడు, మళ్ళీ చేస్తాడు, అట్లేం లేదు. ఇక ఇప్పుడు వచ్చే ఎన్నికలలో కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు, ఇంకా ఏమన్నా తక్కువ చేయడానికి సిద్ధమే.
ఓకే మేడం, మీరు అధికారంలో ఉన్నప్పుడే గ్రామాలలో బాగా బెల్ట్ షాపులకు మీ పార్టీ బలోపేతం చేసిందని చెప్పేసి ఇప్పుడున్న అధికార పక్షం అంటుంది మేడం. నిజంగా ఆ నిర్మూలన కోసం ఒక మహిళగా మీరు ఎలాంటి చర్యలు చేపట్టబోతున్నారు? ఇక బెల్ట్ షాపులు అంటే ఒక్కొక్క గ్రామం తీరు ఒక్కొక్కటి. ఇప్పుడు ప్రస్తుతం మా సంవత్సరం నుంచి మా గ్రామంలో అయితే బెల్ట్ షాప్ బందే ఉంది. మేమే అందరం కూడబలుకొని సర్పంచ్ వార్డు మెంబర్లు మేము ఇక్కడ కాంగ్రెస్ టీఆర్ఎస్ అనుకుంటా షాప్ బంద్ చేయాలనుకున్నాం, బంద్ చేసాం, నడుస్తుంది. ఇప్పటికీ ఎస్ఐని డిఎస్పీని అందరినీ పిలిపించడం మాట్లాడాం, నడుస్తుంది. కానీ అది కామన్గా నడిచే అది కదా. ఇప్పుడు మేమేమంటాం దాని మీద చెప్పు. అప్పుడు చంద్రబాబు ఉన్నప్పుడు నడిపించిండు, రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నడిపించిండు, యథావిధిగా నడుస్తూనే ఉంటుంది. ఇక ప్రభుత్వాలకైతే ఇంకా కొంత దాని మీదనే కొంత డబ్బు ఆదా అవుతుందనే ఆలోచన కదా. కానీ దాన్ని బంద్ పెట్టేది అయితే ఎవరు హామీ ఇవ్వలేరు కదా. మేడం, ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ తీర్మానం చేయాలని అంటున్నారు మేడం. ఎస్సీ వర్గీకరణ సాధించడంలో కేసీఆర్ గారి పాత్ర ఉందంటారా? ఆయన ప్రతిదీ ఎస్సీలకు ఎస్టీలకు ప్రతిదీ చేసిండు, చేయలేదని కాదు. ఇప్పుడు దళిత బంధు పెట్టిండు, 10 లక్షలతోటి దళిత బంధు పెట్టిండు. ఎస్సీల వాళ్ళ మేలు కోరే కదా. మరి ఇప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి ఏం చేస్తుంది ఎస్సీలకు? అంటే మీరు మండల స్థాయిలో ఎన్ని డబుల్ బెడ్రూమ్ ఇల్లు సాధించారు మేడం? ఈ మండలంలో ఎన్ని డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించగలిగారు? ఇప్పుడు మండలానికి 2 గ్రామాలు మోడల్ విలేజ్గా తీసుకున్నారు. ఒక నాగరిపల్లి కావచ్చు, మా మండలం అయితే ఇటుకాలపల్లి కావచ్చు తీసుకున్నారు. అవి స్లాపులు పడి అంటే కొందరు కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం కావచ్చు, లేటుగా కట్టిండ్రు. ఇప్పుడు అవి గాంధీకి ఇచ్చే ఉంది. అవి అప్పటికి మొన్న సారు ఓడిపోయేంత వరకు, కేసీఆర్ ఓడిపోయేంత వరకు ఇంకా అలర్ట్ చేయలేదు. కాబట్టి అట్లా హైదరాబాద్లో కొన్ని వేల లక్ష ఇండ్లు ఇచ్చిండు. మరి అవి ఇప్పుడు ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు 3 రంగులు వేసుకొని ఇందిరా మిల్లని వాళ్ళే అది చేసుకుంటారు కదా. మరి అవి కేసీఆర్ కట్టినవి కావా? కేసీఆర్ ఇచ్చినవి కావా? కేసీఆర్ ఉన్నప్పుడు చేసినవి కదా. ఇప్పుడు బచ్చన్నగూడెం మండలంగా ఉంది మేడం, బచ్చన్నపేట మండలంగా ఉంది కదా మేడం. అది ఎంతవరకు కూడా డెవలప్మెంట్ లేదు, మామూలు ఒక పెద్ద గ్రామ పంచాయతీ అయితే ఉంది. ఎందుకు అభివృద్ధి ఎందుకు చేయలేదు? 9 సంవత్సరాలు మీరు పరిపాలించారు మేడం, ఎందుకు అభివృద్ధి చేయలేకపోతున్నారు? ఇప్పుడు మారుమూల ప్రాంతం అనే వాటర్ లేదనే ఇక్కడ వలస పోతురు. అటు మహబూబ్నగర్ జిల్లా ఎట్లనో మా వరంగల్ జిల్లాలో జనగామగడ్డ అట్లా వలసలకు ఇది నిలయం. ఏది బొంబాయి పోవడానికి, మస్కట్ పోవడానికి, బ్రతకవడానికి రైతులు. ఇలా రైతులు పోవద్దు, రైతులు ఫస్ట్ రైతులు వ్యవసాయం చేసుకుంటే ఏ వలసలు ఉండయి. అదే మెయిన్ మనకు చేసిన అభివృద్ధి. ఇంకా అంతకంటే మించింది ఏం కావాలి? ఇంకా జనగామకు మెడికల్ కాలేజ్ ఇచ్చిండు, జనగామ జిల్లాకు. మాకు 12-13 కిలోమీటర్లు లేదు జనగామ. ఇప్పుడు బచ్చన్నపేట మెడికల్ కాలేజ్ ఇచ్చిండు, కలెక్టరేట్ భవనం కట్టించిండు. ఇంకా ఎక్కడ అభివృద్ధి కానట్టు? పూర్తి స్థాయిలో అభివృద్ధి కావాలంటే అన్నీ చేయలేము కదా. ఇంకా కొన్ని పెండింగ్ ఉంటాయి. ఉన్నంత మాత్రాన అది అభివృద్ధి చేయనట్టు కాదు కదా. గవర్నమెంట్ హాస్పిటల్ కూడా అంత పెద్ద చిన్న హాస్పిటల్, అంత పెద్ద గవర్నమెంట్ హాస్పిటల్ చేసిండు. మరి అది ఎవరు చేసారు? కేసీఆర్ హయాంలోనే కదా. మరి అయితే రానున్న ఎన్నికలలో మళ్ళీ మీరు అధికారంలోకి వస్తారనుకుంటున్నారా మేడం? 100% వస్తుంది. ఇప్పటికే గ్రామ పంచాయతీ ఎన్నికలలో ఆ పవర్ ఏందో కనపడుతుంది. ఇక అందులో సందిగ్ధం ఏం లేదు. ఇప్పుడు రైతు బంధు ఇస్తానైతే రైతులను ఎంత మోసం చేసిండో తెలుసు. మహిళలకు 2500 ఇస్తాను ఎంత మోసం చేసిండో తెలుసు. ఇప్పుడు వేస్తారా వాళ్ళు? ఇక నుంచి ఈ పాలన కాదనేది అర్థమైపోయింది. ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయని ఒక్కొక్క ఎకరానికి ఇచ్చింది ఈయన మొన్న. ఎందుకు? ఈ ఎకరం పైసలు తీసుకొని రైతులు ఏం చేయాలి? ఇప్పుడు ఇది ఇచ్చే టైమేనా? నాట్లు పెట్టే టైం ఎక్కడ పోయింది, ఇప్పుడు ఇచ్చే టైం ఎక్కడ వచ్చింది? ఆ ఒక్క ఎకరం ఎందుకు ఇస్తున్నావు? కేసీఆర్ అట్లా ఇవ్వలేదు కదా. టైం టు టైం రైతులకు ఇచ్చిండు, టైం టు టైం పింఛన్లు ఇచ్చిండు. మరి మీరు అట్లా ఇస్తలేరు కదా. ఎట్లా గెలుస్తారు వాళ్ళు? 100% కేసీఆర్ ప్రభుత్వం ఇస్తుంది. అందరూ రైతులు కావచ్చు, మహిళలు కావచ్చు, అందరూ ఆనందంగా ఉంటారు. ఓకే మేడం, మీరు రైతులకు ఎలాంటి సూచనలు సలహాలు ఇస్తున్నారు మేడం? ఎందుకంటే రుణమాఫీ కాలే, రైతు బంధు పడలేదు, వాళ్ళు రైతులు కూడా చాలా వరకు కన్నీరు ముందు రైతున్నారు మేడం. మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ పార్టీకి 2-3 సార్లు రైతు బంధు పడేది అంటున్నారు. వాళ్ళకు మీరు ఏం సలహాలు ఇస్తున్నారు ప్రతిపక్షంలో ఉంది? ఏం లేదు.
ఇప్పుడు ఎప్పుడైతే ఎన్నికలు వస్తాయో అప్పుడు కేసీఆర్ను మేము ఎన్నుకోవడమే అనేది వాళ్ళ కోరిక అయిపోయింది. అది ఆల్రెడీ జనాలల్లో పల్లెటూళ్ళల్లో అందరూ తెలిసిపోయింది. 2 లక్షల రుణమాఫీ ఇస్తా అని ఒక్క గ్రామంలో 100 మంది ఉంటే 20 మందికి ఇవ్వాలి. అది 1,20,000 అట్లా ఇచ్చిండు ఊరుకున్నారు. మరి కడమ 80 మంది ఏం కావాలి? వాళ్ళైతే వ్యతిరేకమే కదా, మేము రైతులం కాదా, మేము నష్టపోలేదా? ఇప్పుడు మా సైడ్ మాత్రం మొన్న రాలవానబడి ఒక్కొక్కరము 10 ఎకరాలు పెట్టిన 5 లక్షలు 4 లక్షలు నష్టపోయింది. అది ఏమి వచ్చింది? రైతు రుణమాఫీ ఇచ్చిన ఇప్పుడు నాకే 1,32,000 ఉన్నది రుణమాఫీ, నాకే రాదు. నువ్వేమేమి పాపం చేసుకున్నావు? అట్లా రైతులు రుణమాఫీ ఇవ్వలేదు, రైతు బంధు ఇవ్వలేదు, ఏది ఇవ్వలేదు. కేసీఆర్ హయాం వస్తాడు, మళ్ళీ అన్ని యథావిధిగా రైతులకు అన్నీ చేరుతాయి, సంతోషంగా ఉంటారు. ఓకే మేడం, ఇప్పుడు ఎన్నికలు రాబోతున్నాయి, ఎంపీడీసీ కానీ సర్పంచ్ ఎన్నికలు మేడం. ఓటుకు బిర్యానీ పొట్లం కానీ మనీ ఇవ్వటం కానీ ఇవన్నీ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనే వాళ్ళ ఓటర్లకు నేర్పడం జరిగిందని అంటున్నారు మేడం. ఇది ఎంతవరకు వాస్తవం? వాళ్ళలో ఎలాంటి చైతన్యం తీసుకురాబోతున్నారు ఓటర్లలో? ఓటర్లు అవన్నీ చెప్పుకోనికి వాళ్ళు ఏంటంటే దాట వేయడానికి చెప్పుకోవడమే తప్ప ఏం లేదు. అంతకుముందుకు రాజశేఖర్ రెడ్డి ఇవ్వలేదా డబ్బులు? ఇచ్చోట్లు వేయించుకోలేదా? చంద్రబాబు 9 సంవత్సరాలు చేసిండు, ఆయన ఇచ్చి అది చేసుకుంటలేడా? ఇప్పుడు ఆంధ్రలోనైతే ఎక్కడ కానీ డబ్బు లేని ఎక్కడ పనిచేస్తారు? ప్రతిదీ డబ్బుతోటి కొడుకున్నదే కదా. మరి కేసీఆర్ హయాంలో ఇంకా తక్కువ ఖర్చుతోటి వెళ్ళిపోయింది. ఎందుకు వెళ్ళిపోయింది? ఉద్యమ నాయకుడు కేసీఆర్ను ముఖ్యమంత్రిగా చూడాలనుకున్నారు, చూసిండ్రు. ఇంకా డబ్బు అప్పుడు ఎక్కువ ఖర్చు పెట్టలేదు, కాంగ్రెస్ హయాంలో ఎక్కువ ఖర్చు పెట్టారు. అట్లాంటి ఇప్పుడు రేవంత్ రెడ్డి మరి తక్కువ ఖర్చు పెడుతున్నారు. ఒక్కొక్క ఎమ్మెల్యేకి ఎంత ఖర్చు పెట్టించిండు? మరి ఇక చెప్పే మాటలన్నీ నిజం కావు కదా. ఓకే మేడం, ఇప్పుడు బచ్చన్నపేట మండలంలో మీరు ఎన్ని సర్పంచ్లు కానీ ఎన్ని ఎంపీటీసీలు గెలుచుకోబోతున్నారు మేడం? దాదాపుగా మా మండలంలో 26 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 26 గ్రామ పంచాయతీలలో సగానికంటే ఎక్కువ మేము గెలవబోతున్నాం. కాంగ్రెస్ పార్టీ అంటేనే జనంలో విసుకొచ్చిపోయింది. ఇక మాటల మందమేగం చేష్టలు లేవనేది విసుకొచ్చింది. టీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుస్తుంది. ఓకే మేడం, మీరు రానున్న కాలంలో దేనికైనా పోటీ చేస్తే రాధా మేడం గారికి ఓటు ఎందుకు వేయాలంటే ఏం చెప్తారు? ఇక మేము చేసే మంచి పనులు మనిషి వ్యక్తిగతంగా అన్నీ ఆలోచించే ఓట్లు వేస్తారు ఎవరు కానీ. కాకపోతే ఏ అవకాశం వస్తుంది, నేను దేనికి వేస్తా అనేది అయితే నాకు తెలియదు కదా. ఇంకా రిజర్వేషన్లు ప్రకటించలేదు. రిజర్వేషన్లు ప్రకటించినాక అది సర్పంచ్కి ఉండడమా, ఎంపీటీస్కి ఉండడమా, జడ్పీటీస్కి ఉండడమా అనేది పార్టీల నిర్ణయాన్ని బట్టే మేము పనిచేస్తాం. ఓకే మేడం, థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి. ఎందుకు మీరు